హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. వాటితో పాటుగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేయడం లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోర్సు మన యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ సంబంధించి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి ప్రజెంట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. శాంపిల్ టెస్టులు కూడా అక్కడ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. దాంతోపాటుగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. వాటన్నిటిని చూసిన తర్వాత మీకు నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్కు 25,150 మంది అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అర్హత మల్టీ జోన్ రోస్టర్ ప్రకారమే ఎంపిక చేస్తాం. అర్హత మార్కులు ఉండవు. TSPSC వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. కీ వస్తేనే స్కోర్ తెలిసేది అంటూ సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. మరొక న్యూస్ పేపర్లో కూడా నో కట్ ఆఫ్ మార్క్స్ అంటూ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ అయితే క్లియర్గా చూద్దాం. దీనిలో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది. మొదటగా ఇక్కడ మన నమస్తే తెలంగాణకు సంబంధించి కనుక న్యూస్ చూసినట్లయితే సో ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కట్ ఆఫ్ మార్కుల మీద చర్చ నడుస్తుంది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపిక చేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తామని TSPSC సోమవారం ప్రకటించిందంటే ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం నిన్న ఈవినింగ్ చూసాం. అయితే ఇక్కడ చూసినట్లయితే GAD జీవో నెంబర్ 55 ప్రకారం ఎంపిక చేస్తారని వెల్లడించింది. దీంతో 503 పోస్టులకు 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేస్తారు. సో ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తర్వాత గంపగుద్దగా కాకుండా అర్హత, మల్టీజోన్, అదేవిధంగా రోస్టర్ రిజర్వేషన్లను బట్టి అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ చేపడతామని కమిషన్ వర్గాలు తెలిపాయంటే ఇక్కడైతే చూడవచ్చు. అయితే ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఇక్కడ మనకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ RDO ఉద్యోగాలకు బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్న వారిని మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అసిస్టెంట్ ట్రెజరీ అధికారి పోస్టుకి డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్, గణిత సబ్జెక్టులో 2nd క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారిని పోస్టులు అదేవిధంగా మల్టీ జోన్ పరిగణలకు తీసుకొని ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని. ఇక్కడ చూసినట్లయితే MPDO పోస్టులు మల్టీ జోన్లో 1లో, BCA రోస్టర్లో పోస్టులు 3 ఉన్నాయి అనుకుంటే 3 ఉన్నాయి. అయితే ఈ జోన్లో స్థానికత ఆధారంగా 150 మందిని అభ్యర్థులను 1:50 రేషియో చొప్పున మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అంటే 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఆయా రోస్టర్లో ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 65 మార్కులే మెరిట్ ఉంటే ఒక ఎగ్జాంపుల్, సో అక్కడ నుంచి తక్కువ మెరిట్ వారిని పరిగణలోకి తీసుకొని 150 మందిని ఎంపిక చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇలా 150 అభ్యర్థి మార్కులు 22 ఉన్నా మెయిన్స్కు క్వాలిఫై అయినట్టే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఆయా రోస్టర్లో ఉన్నటువంటి ఆ పోస్టును బట్టి అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి రివర్స్ రావడం జరుగుతుంది అనమాట. హైయెస్ట్ మార్క్స్ నుంచి తర్వాత నెక్స్ట్ మార్క్స్ అట్లా 150 మంది 3 పోస్టులు ఉంటే 150 మందిని ఎంపిక చేస్తారు. అట్లే అదేవిధంగా ఇక్కడ DSC పోస్టుకి సంబంధించి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. 4 పోస్టులు ఉంటే 200 మార్కులు తీసుకుంటారు. అక్కడ 200 మార్కులు వచ్చిన అభ్యర్థి, లాస్ట్ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి ఆ రిజర్వేషన్లో 4 మార్కులు వచ్చినా కూడా అతను ఎంపిక కావడం జరుగుతుందని చెప్పేసి ఇట్లా మనకు క్లారిఫై అయితే ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో. అంటే ఏంటంటే క్యాస్ట్ వైజ్గా సో దానిలో ఉన్నటువంటి పోస్టులను బట్టి రివర్స్గా హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటి నుంచి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కీ వస్తేనే స్కోర్ తెలిసేది అంటూ చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పటికీ అయోమయమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 6 డిజిటల్ కోడ్లతో విభిన్న రూపాల్లో ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం, ఒక్కో ప్రశ్నకు ఎక్కువ సంఖ్యలో జవాబులు ఉండడంతో గందరగోళం. కోచింగ్ సంస్థలు సైతం నమూనాకి తయారు చేయని పరిస్థితి. 10 రోజుల తర్వాతే ప్రాథమికకి కట్ ఆఫ్ ఉండదు. TSPSC అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొంచెం క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్లకు సంబంధించి ఇప్పటికి కూడా కీ అనేది పర్ఫెక్ట్గా తెలియదు. సో మనకు TSPSC అఫీషియల్ కీ రిలీజ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ మార్క్స్ తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది 100% కరెక్ట్. దానికి సంబంధించి ఇక్కడ అదేవిధంగా ఇంతకుముందు చూసినట్టు న్యూస్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో మరొక న్యూస్ పేపర్లో నో కట్ ఆఫ్ మార్క్స్ అంటూ చూడవచ్చు. మెయిన్స్ రాసేది 25,000 మంది అని ఇచ్చారు. అదేవిధంగా ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున ఎంపిక. 5-6 రోజుల్లో ప్రిలిమినరీ పరీక్ష.
కీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ 1 వీక్లో మనకు కీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంటూ ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ కనుక విషయంలో అయితే ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. పోలీస్ కట్ ఆఫ్ మార్క్ ఇదే అంటూ ఇక్కడ చూడవచ్చు. ఓసీలకు 60, బీసీలకు 50, ఎస్సీ ఎస్టీలకు 40గా నిర్ణయించామంటూ ఇక్కడ ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ మనకు ఈనాడులో కూడా రావడం జరిగింది. పోలీస్ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్కులు సవరిస్తున్నాం, హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్ష కట్ ఆఫ్ మార్కులు సవరిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. సో 200 మార్కులకు 60 మార్కులు ఓసీలకు, 50 మార్కులు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు 60% ఉండేది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ అండ్ అదేవిధంగా ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. సో పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం కట్ ఆఫ్ సవరించడంతో ధర్మాసనం పిటిషన్పై విచారణ మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు సేమ్ సాక్షిలో కూడా ఇదే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించారు కదా, సో దానికి సంబంధించి సో ఇక్కడ హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసినట్లు ఒక అప్డేట్ అయితే మనకు వివిధ న్యూస్ పేపర్లు ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో ఉద్యోగాల భర్తీకి భారీ కసరత్ అంటూ చూడవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల వివరాలపై సమాచారం కోరినటువంటి కేంద్రం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగులకు త్వరలోనే భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఖాళీల వివరాలను తెలియజేయాలంటూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రం సమాచారం కోరినట్లు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలియజేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో నిరుద్యోగం పెరుగుతుందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సో ప్రధాని మోడీ ఈ అంశంపై గత జూన్లో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి యంత్రాంగాన్ని ఆదేశించారు. సో దీంతో నియామకాలను పర్యవేక్షించేందుకు కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ప్రత్యక్షంగా కార్యదళాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు కనుక చూసుకుంటే 8,72,000 ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దీనిలో మనకు అత్యధికంగా చూసినట్లయితే రైల్వేలోనే 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అంటూ ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇవ్వండి అంటూ అదే న్యూస్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా సేమ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్ చూడవచ్చు. వారం రోజుల్లో గ్రూప్ 1 కీ అని చెప్పేసి ఇచ్చారు. సో కొన్ని ప్రశ్నలపై సందేహాలు, కీ రిలీజ్ తర్వాతే తెలుస్తామన్న TSPSC కట్ ఆఫ్ ఉండవంటూ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంత ఛాన్స్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఆల్రెడీ ఈ న్యూస్ మనం ఇంతకుముందు ఈ న్యూస్ పేపర్లో అయితే అక్కడ చూడడం జరిగింది. సేమ్ న్యూస్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షలకు దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 21, 2022 టైప్ రైటింగ్ పరీక్షకు సంబంధించి సో ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఈ పరీక్షకు నవంబర్ 10 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 650 రూపీస్ అయితే ఉంది. సో ఎవరైతే టైప్ రైటింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఐఎస్బీకి దేశంలో మొదటి స్థానం అంటూ చూడవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో సో ఎగ్జిక్యూటివ్ MBA 2022 ర్యాంకింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ MBA 2022 ర్యాంకింగ్లో భారతదేశం తరపు నుంచి మనకు ఐఎస్బీ అనేటువంటి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకటించినటువంటి ఎగ్జిక్యూటివ్ MBA 2022 ర్యాంకింగ్స్ అన్నమాట ఇవి. సో దీని నుంచి మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాన్ని మనం ISB అని చెప్పేసి అంటాం. సో అదే మొత్తం టాప్ 100లో వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే 44వ స్థానంలో నిలిచింది. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ ర్యాంకింగ్ ఏంటిది, అదేవిధంగా భారతదేశంలో ఏ స్థానంలో ఉంది, ప్రపంచంలో ఏ స్థానం ఉంది అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతారు. రీసెంట్గా మనకు ఎట్లా అడుగుతారు క్వశ్చన్, ఎగ్జిక్యూటివ్ MBA 2022 ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలో ఏ విద్యా సంస్థ దానిలో మొదటి స్థానం భారతదేశ తరపు నుంచి ఉందని చెప్పేసి ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన భారతదేశంలో అయితే సో ఇది ఫస్ట్ ప్లేస్, మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే 44th ప్లేస్లో ఉన్నట్లయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఖతార్ వేదికగా AFC ఆసియా కప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2027 ఆతిథ్య హక్కుల కోసం భారత్ సౌదీ అరేబియా పోటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 4 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఫుట్బాల్ ఆసియా కప్కు వచ్చే ఏడాది మనకు 2023లో ఖతార్ ఆతిథ్యం అయితే ఇవ్వనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో 2019లో మనకి ఇది UAEలో జరిగింది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు అప్కమింగ్ స్పోర్ట్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి చాలా క్వశ్చన్స్ ఇంత ముందు రావడం జరిగింది. సో 2023 ఆసియా
ఇది ఫుట్బాల్ ఆసియా కప్కి సంబంధించి ఖతార్లో జరగనుంది. అయితే 2027కి సంబంధించి కూడా చర్చ అయితే నడుస్తుంది. ఇది మన భారతదేశమా లేదా సౌదీ అరేబియాలో కండక్ట్ చేయాలని చెప్పేసి ఇంకా నిర్ణయించలేదు. సో దానికి సంబంధించి రీసెంట్గా మనకు ఒక సమావేశం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో అక్కడ ఫైనలైజ్ అయితే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది ఈ ఆసియా కప్ అనేది గుర్తుంచుకోండి, ఖతార్లో అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ భారత్లో తగ్గినటువంటి పేదలు అంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. 15 ఏళ్లలో 41.5 కోట్లకు పడిపోయినటువంటి బీదలు, అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక పేదలున్నటువంటి దేశంగా ఇండియా ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారత్లో నిరుపేదల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలు తెలిపింది. సో 2005-6 అదేవిధంగా 2015-21 మధ్య కనుక కంపేర్ చేసినప్పుడు సో దేశంలో నిరుద్యోగుల సంఖ్య అనేటువంటిది 41.5 కోట్లకు పడిపోయిందని, ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి మార్పు అని ఐరాస పేర్కొంది. సో 2000 సంవత్సరం వరకు మన భారతదేశంలో పేదల సంఖ్య 80 కోట్లు ఉంటాయి. సో ఇది ఇప్పుడు గణనీయంగా మనకు 41 కోట్లకైతే పడిపోయింది అని చెప్పేసి ఇక్కడ జరిగింది. అయినప్పటికీ ప్రపంచంలో మొత్తం అత్యధిక పేదలు ఉన్నటువంటి దేశంగా చూసుకుంటే భారతదేశం ఉంది. కాకపోతే ఈ మార్పు రేటు తగ్గినటువంటి మార్పు రేటు చూసుకుంటే భారత్లో ఇది ఒక చారిత్రాత్మక పరిమాణం అని చెప్పేసి ఐరాస అయితే తెలపడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి ఈ డేటాను. నెక్స్ట్ స్వీడన్ ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ అని చెప్పేసి చూడవచ్చు. సో స్వీడన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి ఉల్ఫ్ క్రిస్టెన్సన్ సో ఆ దేశ పార్లమెంటుకు సోమవారం ఎన్నికైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఏమంటాడు, రీసెంట్గా స్వీడన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ గ్రామీణ ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆర్బీఐ రుణ వాడుకోవడంలోనూ ముందే అని చెప్పేసి ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో అండ్ అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో సో గ్రామాల్లో సెప్టెంబర్ నెలలో అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైనటువంటి వాటిలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గత నెలలో పట్టణ ప్రాంతాల్లో 7.3, గ్రామీణ ప్రాంతాల్లో 7.6 మేర ద్రవ్యోల్బణం నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, త్రిపుర, వెస్ట్ బెంగాల్, లక్షద్వీప్లో మాత్రం 8% నమోదైనట్లు పేర్కొంది. సో గోవా, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు అత్యల్పంగా 4% ద్రవ్యోల్బణం కల్పించినట్టు వెల్లడించింది. సో ఇటువంటి డేటా కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలు చూసినట్లయితే సో ఈరోజు మనకు అనలిటికల్ ఇక్కడ ఇది రీజనింగ్ సంబంధించి అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించినటువంటి ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది బిట్స్ రూపంలో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని అయితే చూడండి. నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.